ఏంటి ముందే పెరిగేస్తున్నా? మా వాడు ముందే చెప్పాడా పెరిగేస్తున్నాను తొందరగా పంపించామని? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే శశి నేను డీప్ గా లవ్ చేస్తుంది. గుడ్ గైడ్, యూఆర్ లక్కీ. నా లక్ కాలేజీతోనే పోయిందిరా. మరి అవే తినేది డేస్ హ్యాపీ డేస్ లా అనిపిస్తాయి కానీ అప్పుడు గంటకు ఒకరిని లవ్ చేస్తుంటాం. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా ఒక్కరిని లవ్ చేస్తాం. దిస్ ఈజ్ ద రైట్ టైం. Sachi is right choice. Don't be sure. No, Chandu. Sorry once again. మీకోసం చేపల ఫ్రై, చికెన్, మటన్, ముద్దపప్పు, ఉలవచారు చేసి తీసుకొచ్చాను. నాకు అవేం వద్దు కానీ వద్దుకుంటాను. మీరు తినాల్సింది కదా. నాకు అవేం వద్దు కానీ ముద్దపప్పు పచ్చడి మిగిలిన నాన్ వెజ్ అన్నంతా అభికి. అంటే మీరు పర్ఫెక్ట్ ఫిజిక్ కదా. మా డిపార్ట్మెంట్ లో చేరొచ్చు. ఫుడ్ పెట్టి జోక్ అని సిస్టర్. చేరక మీ డిపార్ట్మెంట్ లో చేరాలా? మీ డిపార్ట్మెంట్ లో పైవాడు కిందవాడు లోకువ, పబ్లిక్ ఏమో పురుగులు చూసినట్టు చూస్తారు. అనాథ శవాలు మొఖాలు చూడటానికన్నా ఇష్టపడతారేమో గానీ మన మొఖాలు చూడటానికి ఇష్టపడరు. అలాంటిది ఇందులో చేరమని ఎలా సైజ్ చేస్తున్నా సిస్టర్. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నోరు మూసుకొని తినరా. మూసుకుని ఎవరైనా అలా చెప్పాము. ఒకసారి మూసుకొని తిని ఇంకోసారి తెరుచుకొని అలా చాలా టైం పట్టేది. చాలు చాలు చాలా. చందు, ఇప్పుడు మనం ప్రతి నిమిషం భయపడుతున్నది ఎవరికో తెలుసా? మీ అపోజిషన్ వాళ్ళు కదా సార్? కాదు. రాబోయే ఎలక్షన్స్ గురించా? కాదు. రాష్ట్రంలో ఆడవాళ్ళని మాయం చేస్తున్న క్రిమినల్ గ్యాంగ్ గురించా? నువ్వు చెప్పిన ఏది కాదు. మరి పత్రికా విలేకరుల గురించి, టీవీ ఛానళ్ల గురించి, ఎవడు ఎక్కడ ఏ మూలలో ఏ కెమెరా పెడతానని భయం వస్తుంది. సరదాగా మాట్లాడాలన్నా కూడా దడబడుతుంది. సార్, ఏదైనా విషయం పూర్తిగా చేయనంతకాలం పత్రికలకి టీవీకి పండగే పండగ. ఎప్పుడు ఎలా ఉంటే అది రాసేయచ్చు, చేతిలో మైండ్ పట్టుకుని తెలిసిన వాళ్ళకి చెప్పేయచ్చు. రకరకాల కథలను ప్రసారం చేసుకోవచ్చు. చూసేవాళ్ళకి టెన్షన్, చదివేవాళ్ళకి వచ్చుకుంటా. అసలు విషయం మాత్రం మిస్టేక్గా మారిపోతుంది. బయటికి వెళ్ళాలంటే భయం వస్తుంది. ప్రతివాడు మీ అమ్మాయి ఉంది, మీ అమ్మాయి ఉందని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు సానుభూతి చూపించారు. అది సాధ్యం సార్. ఈ నరకం పగవాడికి కూడా చెల్లి చనిపోయిందో 2 రోజులు ఏడుస్తుంది. కర్మకాలం జరిపించి మర్చిపోయేవాడు. కానీ కర్మకున్నపోయింది. ఏమైందో తెలియదు. ఈ బాధను మాత్రం భరించలేకుండా ఉన్నాం. సార్, బాధపడకండి. ఏ నేరస్తుడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు. ఎక్కడో చోట ఏదో చిన్న తప్పు చేస్తాడు, మనం దొరికిపోతాడు. వాడు ఎవడో కానీ దొరికేదాకా మనకు టెన్షన్ కదా. దొరుకుతాడు, దొరికి తీరుతాడు. సార్, 2 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొస్తాను. ఢిల్లీ సార్? ఎందుకు? నేరస్తుడు ఢిల్లీలో ఉన్నాడా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెళ్ళొచ్చట చెప్తాను సార్. ఇక్కడికి వచ్చారు బాబు గారు. చెప్పెక్కడున్నావు? సార్, నేను ఇప్పుడు బంగారు హిల్స్ రోడ్లో పెళ్ళి ఉన్నాను. ఏంటి విషయం? పెళ్లి చూపులా? చెప్పి ఏంటి సైలెంట్ గా ఉన్నావు?
పెళ్లి చూపులు అనగానే సిగ్గేస్తుందా? సార్ నేను డ్యూటీలో ఉన్నాను. అలాగా? ఐఎమ్ సారీ, ఏమో సరదాగా అన్నాను, పట్టించుకోవద్దు. విషయం ఏంటో చెప్పు. నేను కమిషనర్ గారు. ఏమైంది? హార్ట్ అటాకా? లేదు సార్, ల్యాప్టాప్ అనుకుంటా. ఇక్కడ ఎవరు ఓ ఆవిడతో కలిసి సివిల్ డ్రెస్ లో కారేశారు. ఎవరావిడ? ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, మనిషిని చూస్తుంటే అంత పద్ధతిగా కనిపించడం లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. శృతి, సార్ అయితే ఫాలో చేస్తున్నావా? ఎస్ సార్, మరోసారి మీతో చెప్పించుకుంటాను. జాగ్రత్త, నువ్వు ఫాలో చేస్తున్నట్టు ఆయనకు ఏమాత్రం డౌట్ రాకూడదు. ఏదైనా మిస్టేక్గా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. ఓకే, బాయ్. రత్నమాల, ఇలా ఎప్పుడో ఒకసారి గెస్ట్ హౌస్ కి దొంగలా రావడం ఏం బాగలేదు. ఇల్లు తీసుకోమని ఎప్పటి నుంచి చెప్తాను, మీరు వినిపించుకోవట్లేదు. చేసేది ఏదో పని. దీనికి తోడు ఇల్లు తీసుకుంటే పబ్లిక్ అయిపోతుంది. అప్పుడు మా డిపార్ట్మెంట్ తో హోమ్ డిపార్ట్మెంట్ అయిన మా ఆవిడ చేతిలో కూడా తమ్ముళ్ళు తినాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం, అదన్నా చెప్పండి. ఏం చేద్దామంటే వీలైనప్పుడల్లా ఇలా చిన్నతో సరిపెట్టుకుందాం. అబ్బా, సార్ సార్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అభి. మీతో మాట్లాడాలి సార్. 10 minutes మీ దగ్గరికి వస్తాను. నో, మీతో ఫోన్లోనే మాట్లాడాలి. చెప్పండి సార్. సీరియస్ అభి, ఏ పొజిషన్ లో ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. సో నిన్నటి విషయాన్ని ఎవరితో చెప్పండి సార్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అభి. నో థ్యాంక్స్. బట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే. తెలియక చేసిన తప్పు కన్నా తెలిసి చేస్తున్న తప్పుకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. You know it, sir. Yeah, sure. I know. Take care, sir. శంకర్ దాదాని రిమాండ్కి పంపినప్పటి నుంచి నగరం కొంతవరకు ప్రశాంతంగా ఉంది. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత అని మనం అనుకోవాలి. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు మనం సమావేశమైన విషయం మాట్లాడుకుందాం. వచ్చే వారం ముంబై నుంచి మోడల్ గర్ల్ కరీనా ఇక్కడికి వస్తోంది. మనకందిన రిపోర్ట్ ప్రకారం కరీనాను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది నువ్వేదన్నా అరెస్ట్ చేసావు కదా, అతనికి ఈ కేసుకి సంబంధం ఉందా? నో సార్. ఇంట్రాగేషన్ లో వాడు ఒక ఇన్నోసెంట్ అని తెలిసింది, వదిలేశాను సార్. ఓకే. ఆంధ్ర పోలీస్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఒక ప్రిస్టేజ్ ఉంది. రేపు ఆ మోడల్ గర్ల్కి ఏమైనా అయిందంటే మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అది ఇది మనకు ప్రెస్టేజ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. మిస్టర్ రాజారాం, నువ్వు ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా కిడ్నాప్ ఆగడం లేదు. డీజీపీ గారు ఎంతో నమ్మకంతో నీకు కేసు అప్పగించారు. వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? చెప్పండి సార్. ఆఫీస్ అవర్లో అడగాల్సిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నట్టున్నారు. మన ప్రొఫెషన్లో నేరాలు ఘోరాలు ఒక పద్ధతిగా ఒక టైంలో జరుగుతున్నాయి. పోలీసులకి డాక్టర్లకి డ్యూటీ అవర్స్ అంటే ఏమీ ఉండవు. ఏమన్నా రైట్? సారీ సార్, నేరం చేయడం తేలిక, నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం. కొంచెం టైం పడుతుంది. అయ్యో అభిరామ్, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైంది. హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు అంటే పబ్లిక్ లో మన ప్రెస్టేజ్ ఎంత దారుణంగా దిగుతారని ఒకసారి అర్థం చేసుకోండి.